కొత్త సంవత్సరం అనగానే నూతన లక్ష్యాలు నిర్దేశించుకుంటారు చాలామంది. సరికొత్తగా ఆలోచించి వాటిని చేరుకునేందుకు ఏడాది ప్రారంభం నుంచే ప్రయత్నాలు మొదలు పెడతారు. గతేడాది జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ న్యూ ఇయర్కి నూతన జవసత్వాలు జోడిస్తారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ అవరోధాలను అధిగమిస్తూ లక్ష్యం దిశగా ముందడుగు వేస్తారు. మరి యువత ఈ కొత్త ఏడాదిలో ఎలా ఉండాలని అనుకుంటున్నారు? అందుకోసం ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారు? ఇలాంటి విషయాలపై సరికొత్త న్యూ ఇయర్ చిట్ చాట్. కొత్త సంవత్సరం, సరికొత్త ఆలోచనలు, భిన్నమైన అభిప్రాయాలు, రంగుల ప్రపంచానికి మరో అడుగు ముందుకేస్తూ సాగేదే నూతన సంవత్సరం. ఈ నేపథ్యంలోనే అసలు నూతన సంవత్సర వేడుకల గురించి యువత ఏమనుకుంటున్నారు? చాలామంది చెప్పినట్టు న్యూ ఇయర్ రిజల్యూషన్స్లో ఆ లక్ష్యాలను చేరుకోవడంలో ఎంతమంది సఫలమవుతున్నారు? వాస్తవానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంతవరకు అవసరం? అదేవిధంగా మనం అందరం యువతతో మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఈ జనరేషన్ని బాగా అట్రాక్ట్ చేసిన వస్తువు ఏదైనా ఉందంటే అది మొబైల్ ఫోన్. మరి అలాంటి మొబైల్ ఫోన్ ఈ జనరేషన్ని ఎలా అట్రాక్ట్ చేస్తుంది? దానివల్ల ఉపయోగాలు ఏంటి? అసలు దానివల్ల వస్తున్న నష్టాలు ఏంటి? ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మొబైల్ గురించి యువత ఏం చెప్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే మీ దృష్టిలో ఏంటి? ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అసలు? న్యూ ఇయర్ అంటే ఒక కొత్త పాజిటివిటీ. మనం లాస్ట్ ఇయర్లో ఏమేమి అయితే చేసామో, మిస్టేక్స్ చేసామో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనం న్యూ ఇయర్లో కొత్త స్టెప్ ముందుకు వేయగలం. అండ్ న్యూ ఇయర్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద డే అండ్ ఒక్కరోజు గురించి కాదు, కానీ ఆ సంవత్సరం మొత్తం మనం ఇవన్నీ పాటించాలని ఒక లిస్ట్ రాసుకొని ఫార్వర్డ్ వెళ్తే విల్ టేక్ హై టేక్స్ ఇన్. మీరు ఎప్పుడైనా అలాంటి లిస్ట్ రాసుకొని వాటిని సాల్వ్ చేసి లేదంటే వాటిని అచీవ్ చేశారా ఇంతకుముందు? అలా రాసుకున్న వాటిలో ఏదైనా ఒక్కటి మాతో షేర్ చేసుకోగలరా? ఫస్ట్ ఇయర్ నేను బీటెక్లో వచ్చినప్పుడు నేను చాలా ఓపెన్గా ఉండేదాన్ని అందరితోని. నేను అప్పుడు లాస్ట్ ఇయర్ నేను అనుకున్నాను, ఎలా అయితే మనం ముందుకు వెళ్తామో వీ హ్యావ్ టు గెట్ మోర్ మెచ్యూరిటీ. 2024 అండ్ 2025లో ఇంకా మంచిగా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను. జనరల్గా మీరు ఎలా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు? అండ్ జనరల్గా ఇప్పుడు జరిగే సెలబ్రేషన్స్ని అసలు ఎలా చూడొచ్చు? లాస్ట్ ఇయర్ మేము చేసుకుంది అయితే ఓన్లీ ఫ్యామిలీతో చేసుకోవడం చాలా బెస్ట్ అనిపిస్తుంది. బయటికి వెళ్ళి చేసుకోవడం కన్నా ఫ్యామిలీతో ఉండి టైం స్పెండ్ చేసి మనం ఫుడ్ ఐటమ్స్ ఇంట్లో చేసుకొని గేమ్స్ ఆడుకుంటూ అలా చేసుకోవడం చాలా బెస్ట్ అనిపిస్తుంది. బయటికి వెళ్ళి పబ్స్కి వెళ్ళి లేకపోతే రోడ్ మీద ట్రాఫిక్లో ఉండి అంత కాకుండా ఇంట్లో ఉండి సెలబ్రేట్ చేసుకోవడం చాలా బెస్ట్ అనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో స్పెండ్ చేయడానికి ఒక టైం అంటారు. మనం మన ఫ్యామిలీతో గడపడానికి కూడా కొంత టైం కావాలి కాబట్టి అలా టైం గడపడానికి న్యూ ఇయర్ యూజ్ అవుతుందండి. అయితే మనందరి లైఫ్లో ఇప్పుడు కామన్గా కనిపించేది మొబైల్. మీ అందరి దగ్గర కూడా ఉంది. సో మొబైల్ మీరు ఏ ఏజ్ నుంచి యూజ్ చేయడం మొదలుపెట్టారు? మొబైల్ వల్ల మీకు కలిగిన ఒక యూసేజ్ అండ్ ఒక ఇబ్బంది ఏంటి? మొబైల్ గురించి అనగానే నాకు గుర్తొచ్చేది మాత్రం పాజిటివిటీ అండి. ఎందుకంటే ఈవెన్ నేను ఇన్స్టాగ్రామ్ చూసినా కానీ అందులో అయినా కానీ నేను నాకు స్టడీ రిలేటెడ్ ఛానల్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. న్యూ ఇయర్లో నాకు రిజల్యూషన్ వచ్చేసి నేను ఆర్ఆర్బీ జేఈ జాబ్ కొట్టాలి అని నా లక్ష్యము. అందువలన నేను యూట్యూబ్ కానివ్వండి ఆర్ఎల్స్ ఇన్స్టా కానివ్వండి దేంట్లో అయినా కానీ చదువుకి రిలేటెడ్ మాత్రమే చూసుకుంటున్నాను. మీరు అన్నట్టు ఇబ్బంది అని అంటే ఈ మధ్య చాలా జరుగుతుంది. ఏంటి అంటే ఫ్రాడ్ కాల్స్ అలాంటివి నాకు వచ్చాయి. బట్ దాంతోనే అంత ఇబ్బంది ఏం కాలేదు, కానీ కొంచెం సఫర్ అయితే అయ్యాను. మొబైల్ వల్ల ఫ్రాడ్ కాల్స్తో ఇబ్బంది అవుతుంది. నిజంగా కూడా అందరూ ఇప్పుడు దానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే మొబైల్స్లో చాలా రకాల యాప్స్ ఉంటాయి. మీరు ఎక్కువగా ఎలాంటి యాప్స్ని యూజ్ చేస్తారు? దేన్ని ఎక్కువ ఇష్టపడతారు? టైం ఎలా స్పెండ్ చేస్తారు? మేము ఇప్పుడు బీటెక్ కాబట్టి మేము ఎక్కువ రీసెర్చ్ వర్క్ అవన్నీ చేయాలి. నెక్స్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అవన్నిటికీ ఎక్కువ అయితే చాట్ జీపీటీ యూజ్ చేస్తాము. వాట్సాప్తో కమ్యూనికేషన్ ఉంటుంది. వాట్సాప్లో కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుంది. నా పర్సనల్ హ్యాపీనెస్ యాప్ ఏంటంటే లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్. నేను డ్యూలింగో యూజ్ చేస్తాను ఎక్కువ. చాలా సీరియస్గా వెళ్తుంది వీళ్ళందరూ. నాకు డౌటే, అంటే సోషల్ మీడియాలో నార్మల్ యాప్స్ ఏమి యూజ్ చేయకుండా అందరూ చదువు కోసమే అంటే మీరు చెప్పండి ఎలాంటి యాప్స్ ఉన్నాయి? మేము మొత్తం మీ మొబైల్లో సోషల్ మీడియాలో రిలేటెడ్ ఎన్ని యాప్స్ ఉంటాయి? సోషల్ మీడియాకి రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అవి రెండు మాత్రమే యూజ్ చేస్తాను. స్ట్రెస్ రిలీఫ్ కోసం ఎక్కువ రీల్స్ చూస్తాను, ఇన్స్టాగ్రామ్ వాడతాను. రీల్స్ చూస్తారు మీరు? రీల్స్ చూడడమైనా చేయడం కూడా ఉంటుంది? అండ్ యాప్స్లో ఏవి ఎక్కువ నచ్చుతాయి? నేనైతే ఎక్కువ ఏం మొబైల్ యూజ్ చేయను. రీల్స్ అంటే జనరల్గా మా రిలేటివ్స్ కలిసినప్పుడు వాళ్ళతో కలిసి రీల్స్ అంటే డ్యాన్స్ వీడియోస్ ఏమైనా ఉంటే అది చేస్తా. దానికి మించి ఎప్పుడు ఫోన్ ఎక్కువ యూజ్ చేయను. ఎలాంటి రీల్స్ స్క్రోల్ చేయను. ఎక్కువ ఫ్రెండ్స్తో
చిట్ చాట్ చేయడం, గేమ్స్ ఆడడం, ఎక్కువ స్పోర్ట్స్ గ్రౌండ్లో ఉండడం, అంతే. నేను ఎక్కువ మొబైల్ ఎక్కువ యూజ్ చేయను. సో జనరల్గా మనం ఫోన్ చూస్తూ చాలా విషయాలు మర్చిపోతాం. మీరు ఎప్పుడైనా అలా మర్చిపోయారు? ఎందుకంటే కొందరు మెట్రో ఎక్కుతారు, ఒక స్టేషన్లో దిగాలి, ఇంకో స్టేషన్లో దిగుతారు, క్లాస్కి వెళ్ళాలి, పక్క క్లాస్కి వెళ్ళి అయ్యో ఇది మంది కదా నేను ఇంకోసారి, అలా ఏమైనా జరిగిందా? ఒకసారి పీపీటీ మొబైల్లో చేస్తుంటే, పీడిఎఫ్ ఎడిట్ చేస్తుంటే అమీర్పేటలో దిగాల్సింది నెక్స్ట్ స్టాప్లో దిగేశాను. ఏం చేశారు మరి? నెక్స్ట్ స్టాప్లో దిగి ఏం చేశారు? మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చి అమీర్పేటలో మళ్ళీ లైన్ చేంజ్ అయ్యి మళ్ళీ మెట్రో ఎక్కేసాను. ఏకంగా ఒక స్టాప్ మొత్తం మర్చిపోయారు నిజంగా కూడా. మీరు ఎప్పుడైనా అలా మర్చిపోవడం జరిగిందా? న్యూ ఇయర్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? లేదు, నేను అంత మర్చిపోయి అలా చేసిన పనులు అయితే ఏం లేదు. న్యూ ఇయర్ మీద అంటే నాకు చిన్నగా మీకు ఒక సజెషన్ లాగా నేను ఏదైనా ఇవ్వాలి అనుకుంటే, న్యూ ఇయర్ లిస్ట్లో మీరు రాసుకుంటారు కదా, ఈ న్యూ ఇయర్లో ఇది చెయ్యాలి, అది ఏదన్నా ఉంది అంటే మీ ఈ ఇయర్లో ట్రెండ్ ఫాలో అవ్వాలి అని ఒక్కటి, అదొక్కటే కాకుండా ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు స్పందించాలి అన్న ఒక్కటి పెట్టుకోండి. ఎందుకంటే రియాక్ట్ అవ్వడం, యూత్ రియాక్ట్ అవ్వకపోవడం వల్ల, ఈవెన్ అంటే సోషల్ మీడియాలోనే రియాక్ట్ అవుతారు, అదేంటో తెలియదు కానీ అంటే బయట జరిగే దాని మీద కూడా రియాక్ట్ అవ్వండి. ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు చెప్పండి, అంటే అక్కడే అడగాలి, చేయాలి. అది చేయడం వల్ల చాలా మటుకు, ఎందుకంటే ఏదైనా మిస్టేక్ చేసి చాలా చూస్తాం కదా మనము, బయట ఏదైనా చంపడం కానీ అలాంటివి చాలా జరుగుతాయి. దాన్ని క్వశ్చన్ చేయరు, క్వశ్చన్ చేయకుండా వీడియోస్ తీస్తున్నారు. అది మరీ ఎఫెక్ట్, అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ అంటే ఆ రేంజ్లో ఉంది అనిపించింది. సజెషన్ ఇచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మనం ఇప్పుడు అందరం తెలుగు మాట్లాడుతున్నాం, అంత స్పష్టంగా మాట్లాడుతున్నాం లేదా పక్కన పెడితే తెలుగు మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్ కిడ్స్లో చాలా మంది తెలుగు మాట్లాడడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ వాళ్ళల్లో అందరు దాదాపుగా మొబైల్ని యూజ్ చేయగలుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మొబైల్ త్రూ ఏదైనా మనం తెలుగుని ఎక్కువ అలవాటు చేసేలాగా, మన భాషను మరింత అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా ఏం చేయొచ్చు అంటారు? తెలుగు అలవాటు కావడానికి ఫస్ట్లీ నేను చెప్పానంటే మొబైల్ని అవాయిడ్ చేయడానికి ఏదైనా బుక్స్ రీడ్ చేయండి. ఎందుకు అంటే అందరూ ఇన్ఫ్లుయెన్సర్గా అవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అదేంటో తెలీదు. కానీ మీకు ఒక సజెషన్ ఏంటి అంటే రైటర్ ఇలా అవ్వడానికి ట్రై చేయండి. చాలా మంది మంచి మంచి బుక్స్, స్టోరీస్ రాసి వాళ్ళు ఎంత బాగా రాస్తున్నారంటే మనము ఈజీగా అడిక్ట్ అవ్వగలుగుతాం ఆ బుక్స్కి. అట్లా బుక్స్ చదవడానికి కానీ, మీకు టైంపాస్ కోసం మీరు ఫోన్స్ యూజ్ చేస్తారు, దాన్ని అవాయిడ్ చేయడానికి కోసం టైంపాస్ అవ్వనప్పుడు కనీసం బుక్స్ చదవడం, ఏదైనా స్టోరీస్ చదవడం అలాంటివి చేస్తే మన తెలుగుపై కొంచెం పట్టు ఉంటుంది. ఎందుకు తెలియదు కానీ తెలుగు మాట్లాడడానికి మీరు ఎందుకు అంత నర్వస్గా ఫీల్ అవుతారో తెలీదు. కానీ నేను ఇదే చెప్పాలి అనుకుంటున్నాను, ఇంగ్లీష్ ఎలా మీరు మాట్లాడితే పాష్ స్టైల్ అని ఎలా ఫీల్ అవుతున్నారో, తెలుగు మాట్లాడుతున్నప్పుడు మీకు గర్వంగా మాట్లాడాలి, అంతే. అన్ని చోట్ల తెలుగే మాట్లాడతారు అంటే మీరు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు తెలుగు. మీరు బుక్స్ ఏమైనా చదువుతున్నారా? ఎలాంటి బుక్స్ చదువుతారు ఏంటి? అండ్ ఫ్యామిలీలో ఈ తెలుగు మీద అంటే ఎవరైనా చెప్తూ ఉంటారా? లాంగ్వేజ్ గురించి కానివ్వండి, మన కల్చర్ గురించి కానివ్వండి. యాక్చువల్గా నేను బుక్స్ చాలా బాగా చదువుతాను. రిలేటెడ్ అంటే గాడ్ రిలేటెడ్ ఏదైనా పురాణాలు, దాని బేస్ మీదనే నేను బుక్స్ చాలా చదవాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో అట్లా నాకు చదవడం వల్ల నాకు తెలుగు మీద చాలా పట్టు ఎక్కువ. సో న్యూ ఇయర్కి సంబంధించి మనందరికీ రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి మనకు అనుభూతులు కూడా ఉంటాయి. మరి వీళ్ళని అడుగుదాం, వాళ్ళకి ప్రీవియస్గా సెలబ్రేట్ చేసుకున్న న్యూ ఇయర్స్లో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి? మీరు ఏదైనా ఒక మంచి మెమరీ లేదంటే ఒక బ్యాడ్ మెమరీ షేర్ చేసుకోగలరా? ముందుగా చూస్తున్న వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ రోజే నా బర్త్డే యాక్చువల్లీ. సో ఎవ్రీ న్యూ ఇయర్ ఈజ్ ఎ మెమరీ ఫర్ మీ. సో కంప్లీట్లీ నేను పుట్టినప్పటి నుంచి ఎవ్రీ న్యూ ఇయర్ నేను సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాను. సో ప్రతిసారి ఐ హ్యావ్ డిఫరెంట్ మెమరీస్ ఉంటాయి ఫ్యామిలీతో. సో ఒకసారి ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాను, హాస్టల్లో ఉంటే ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటాను. సో అలా వన్ ఆఫ్ ద బెస్ట్ మాట్లాడాలి అంటే, సో నేను ఇంటర్ చదువుతున్నప్పుడు నేను హాస్టల్లో ఉన్నాను. సో నేను ఫ్యామిలీని చాలా మిస్ అయ్యాను. అది ఫస్ట్ టైం నేను ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడం. సో హాస్టల్లో నా రూమ్మేట్స్ అందరూ నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. సో 31st రోజు నైట్ ఒక చిన్న ఈవెంట్ జరిగింది కాలేజ్లో, అండ్ ఆఫ్టర్ ఈవెంట్ తర్వాత మేము రూమ్కి వెళ్ళగానే నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. సో దట్ 7-8 మెంబర్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో దట్ వాజ్ బెస్ట్ మెమరీ అనమాట. సో బ్యాడ్ మెమరీ ఏం లేదు, బికాజ్ బర్త్డే కాబట్టి మమ్మీ కూడా తిట్టదు. సో బ్యాడ్ మెమరీస్ ఏం లేవు. సో అన్ని గుడ్ మెమరీసే నాకు ఎవ్రీ బర్త్డే, అండ్ ఈ బర్త్డే కూడా మళ్ళీ ఇట్ విల్ బి గుడ్ మెమరీ ఓన్లీ. అండ్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతున్నాం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అందరూ 4th year. సో గ్రాడ్యుయేట్ అవుతాము నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ కోసం చాలా ఆసక్తిగా ఉంది. సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కూడా మేము ఇలాగే హ్యాపీగా, అండ్ అందరికీ ఆల్మోస్ట్ ప్లేస్మెంట్స్ వచ్చాయి. సో కంప్లీట్గా డిఫరెంట్ ఎన్వైరన్మెంట్లోకి వెళ్తాము. ఇంకా స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్, ఫ్రెండ్స్ అన్నీ అయిపోతాయి, డిఫరెంట్గా వెళ్తాము. సో దట్ న్యూ ఇయర్ మాకు స్పెషల్, ఇంకా మంచి మూమెంట్స్ మేము క్రియేట్ చేసుకుంటామని కోరుకుంటున్నాము. స్టూడెంట్గా చేసుకునే లాస్ట్
న్యూ ఇయర్ అయ్యి ఉండొచ్చు, అందరు జాబ్స్కి వెళ్ళిపోతారు. సో నిజంగా కూడా చాలా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్తారు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. అండ్ శివాని, విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. సో నీకు ఈ ఇయర్ కూడా చాలా మంచి మెమరీ ఉండాలని కోరుకుంటున్నాం. ఒక ప్రొఫెషనల్ కెరీర్లోకి వెళ్తున్నారు. సో మీ కెరీర్కి సంబంధించి ఏమన్నా కొత్త రిజల్యూషన్ తీసుకోవడం, ఎలా ఉండాలి ఏంటి, అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? సో బేసికలీ నేను ఎవ్రీ న్యూ ఇయర్కి అసలు ఏ రెజల్యూషన్ పెట్టుకోను. ఎప్పుడు ఒక పీస్ఫుల్ లైఫ్, గో విత్ ఫ్లో అన్నట్టు ఉంటాను. ఎప్పుడు ఏ రెజల్యూషన్ పెట్టుకోలేదు ఇప్పుడు దాకా. సో ఈ న్యూ ఇయర్ కంటే ఇప్పుడు జాబ్ వస్తుంది. సో జాబ్ లైఫ్లో ఎలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉండాలి, వర్క్లో అందరితో కలిసి ఉండాలి, మా ఎక్స్పీరియన్స్ అది వేరేలా ఉంటుంది. సో ఆ లైఫ్ ఎంజాయ్ చేద్దామని. ఏ రిజల్యూషన్ తీసుకోకుండా ఉండాలనేది ఒక రిజల్యూషన్ అంట, అంతేనా? వీళ్ళందరూ కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అంటే అభిప్రాయాలు భిన్నగా అయితే న్యూ ఇయర్ ఈవెంట్ మీదనే చాలా డిబేట్ ఉంటుంది. అసలు చేసుకోవాలా, చేసుకోవద్దా, ఇది ఇంగ్లీష్ కదా, తెలుగు వాళ్ళం మనం చేసుకోవాలా, మనకు ఉంది కదా, ఇలాంటివన్నీ. ఇలాంటి క్వశ్చన్స్కి మీరేం చెప్తారు? మీ ఒపీనియన్లో న్యూ ఇయర్ అసలు ఏంటి? నాకు తెలిసినంత వరకు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్తూనే ఉంటాం. అలాగే మనకంటూ తెలుగు నూతన సంవత్సరం అనేది సపరేట్గా ఉంది. దాన్ని మనం ఉగాదిగా పిలుచుకుంటాం. నా అభిప్రాయంలో ఏంటి అంటే మా కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుని అంటే తెలుగు ఆచారాలు ఇప్పటికీ ఫాలో అవుతూ ఉంటారు. సో నాకు అలవాటైంది ఏంటంటే ఉగాది మనకంటూ ఒక నూతన సంవత్సరం ఉన్నప్పుడు మనం మొదటిగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రాను రాను అదొక పండుగగానే మిగిలిపోతుందే తప్ప, ఎలాగైతే మనం ఒక దసరాని ఒక సంక్రాంతిని చేసుకుంటున్నామో అలాగే ఒకటి తయారయ్యిందే తప్ప అదొక నూతన సంవత్సరంగా అసలు తీసుకోవట్లేదు. ఉగాది నుంచి కొత్త సంవత్సరం కాబట్టి మీ రిజల్యూషన్స్ అప్పుడే స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం.